అమెరికా రాష్ట్రాల గవర్నర్ల ఎన్నికల ఫలితాలు ట్రంప్ పాలనకు రెఫరెండమేనా? రెండోసారి పాలనలో దూకుడుగా వ్యవహరిస్తున్న ట్రంప్కు ఏడాది కాకముందే చొక్కెదురైందా? మమ్దానీ సవాల్ను ట్రంప్ స్వీకరించలేకనే వితండవాదం చేస్తున్నారా? డెమోక్రాట్ల విజయం రిపబ్లికన్లకు పెద్ద సవాల్గా మారనుందా? పాలనలో దూకుడుగా వెళ్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పీడ్కు బ్రేకులు పడ్డాయి. ఏడాది కాకముందే షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పలు రాష్ట్రాల గవర్నర్ల ఎన్నికల్లో ట్రంప్ పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. న్యూజెర్సీ, వర్జీనియా రాష్ట్రాల గవర్నర్లుగా డెమోక్రాట్ అభ్యర్థులే జయకేతన ఎగురవేశారు. వచ్చే ఏడాది మిడ్ టర్మ్ ఎన్నికలు జరగనున్న వేళ రిపబ్లికన్లకు ఈ ఫలితాలతో సవాల్ విసిరారు. ఇక అమెరికాలోని ప్రతిష్టాత్మక న్యూయార్క్ మేయర్ పదవికి జరిగిన ఎన్నికల్లో జోహ్రాన్ మమ్దానీ గెలిచి చరిత్ర సృష్టించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎత్తులను చెత్తువేస్తూ 34 ఏళ్ల మమ్దానీ మేయర్గా విజయం సాధించారు. ఈ పదవి దక్కించుకున్న తొలి భారత అమెరికన్ ముస్లింగా రికార్డు సృష్టించారు. యువ మేయర్గాను చరిత్ర సృష్టించారు. మమ్దానీ ఎన్నికల్లో గెలిస్తే న్యూయార్క్ సిటీకి కేంద్రం సాయం అందబోదని ట్రంప్ హెచ్చరించినా జనం మాత్రం పట్టించుకోలేదు. ట్రంప్ను కాదని ఈయనకే ఓటేశారు జనం. ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు మీరా నాయర్, గుజరాతీ వ్యాపారవేత్త మహ్మద్ మమ్దానీ కుమారుడే జోహ్రాన్ మమ్దానీ ట్రంప్నకు ఎదురెళ్లి మరీ ఘన విజయం సాధించారు. న్యూయార్క్ మేయర్గా ఎన్నికైన మమ్దానీ ఏకంగా ట్రంప్కు సవాల్ విసిరారు. వలసదారులపై సాగిస్తున్న దౌర్జన్యాన్ని అడ్డుకుంటానని తేల్చి చెప్పారు. రాజకీయ వారసత్వానికి కాలం చెల్లిందని స్పష్టం చేశారు. తన ఎన్నికను అణచివేత, నిరంకుశత్వంపై విజయంగా ఒక ఆశారేఖగా అభివర్ణించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చరిత్రాత్మక ప్రసంగం ట్రిస్ట్ విత్ డెస్టినీని మమ్దానీ ప్రస్తావించారు. తన గెలుపు ట్రంప్ ఒక పీడకలలా మిగిలిపోతుందన్న మమ్దానీ న్యూయార్క్ మేయర్గా 4 ఏళ్లు పేద మధ్యతరగతికి సేవ చేస్తానన్నారు. వేగవంతమైన బస్ లైన్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రయాణ సమయాన్ని తగ్గిస్తానన్నారు. సంపన్నులపై అదనపు పన్నులు వేస్తామన్నారు. కాగా మమ్దానీ గెలుపును జీర్ణించుకోలేకపోతున్న ట్రంప్ ఆయన గెలుపుతో న్యూయార్క్ నగరం కమ్యూనిస్టు క్యూబా లేదా సోషలిస్టు వెనిజులాగా మారిపోతుందని హెచ్చరించారు. ఈ మార్పుల కారణంగా న్యూయార్క్ ప్రజలు ఫ్లోరిడాకు పారిపోవాల్సిన పరిస్థితి వస్తుందని జోస్యం చెప్పారు. మమ్దానీ విజయ ప్రసంగం చాలా కోపంగా ఉందని, ఇది మంచి ప్రారంభం కాదని అన్నారు. వాషింగ్టన్ పట్ల గౌరవం లేకపోతే ఆయన విజయవంతం కాలేరంటూ హెచ్చరించారు. ఇక స్థానిక ఎన్నికల్లో రిపబ్లికన్ ప్రతిష్ట దెబ్బతింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ట్రంప్ జోక్యం చేసుకుని చేతులు కాల్చుకున్నారు. అయితే దీనికి కూడా ట్రంప్ తనదైన స్టైల్లో భాష్యం చెప్పారు. బ్యాలెట్పై తన పేరు లేకపోవడం వల్ల ఇలా జరిగిందని చెప్పుకోవడం తీవ్ర చర్చనీయాంశమే. కాగా ఇటీవల వర్జీనియా, న్యూజెర్సీల్లో నిర్వహించిన పోల్లో కేవలం 3లో 1 వంతు మాత్రమే ట్రంప్ పాలనపై సంతృప్తిగా ఉన్నామని చెప్పారు. ఈ ఎన్నికల ఫలితాలపై బిగ్ బ్యూటిఫుల్ బడ్జెట్ బిల్లు సహా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు వంటి ట్రంప్ ప్రభుత్వ విధానాలు ప్రభావం చూపాయనే వాదన వినిపిస్తోంది. అయితే తన మొండి విధానాల వల్ల రిపబ్లికన్లు దెబ్బతిన్నారని మాత్రం ట్రంప్ అంగీకరించడం లేదు. రకరకాల సాకులు వెతుకుతూ టైంపాస్ చేస్తున్నారు.